Hi guys, welcome back to my channel. This is Abhishek Vlogs. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే గీ రోస్ట్, చికెన్ గీ రోస్ట్ అనమాట. గీ రోస్ట్ అనేది అందరూ నార్మల్గా చేసుకుంటారు. అందులో మనం మెంతం కూర, మేతి అంటారు హిందీలో, మెంతం కూర వేసుకొని మనం గీ రోస్ట్ అనేది చేసుకుంటున్నాము. ఓకేనా గైస్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే చికెన్ గీ రోస్ట్ ఈవినింగ్ స్నాక్స్ అనమాట. ఇది నైస్. ఇప్పుడు అయితే వాళ్ళకి ఐపీఎల్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ ఐపీఎల్ సీజన్లో ఈవినింగ్ మంచిగా చికెన్ గీ రోస్ట్ చేసుకొని ఇట్లా మందు పెట్టుకొని తాక్కుంటా మ్యాచ్ చూస్తుంటే వేరే లెవెల్ ఉంటుంది, ఫుల్ ఫన్ ఉంటుంది అనమాట. ఓకేనా గైస్, ఈరోజు మనం చికెన్ గీ రోస్ట్ అనేది ఎలా చేసుకోవాలో, ఎట్లా చేసుకోవాలో చెప్తా పోయి, అంతే. ఏమంటున్నా, అంతేగా. అండి గిండి మనకి ఇప్పుడు సెట్ అవ్వు, మొత్తం తెలంగాణలో మాట్లాడదాం. ఓకేనా, మనం ఈరోజు ఎట్లా చేసుకున్నాం అంటే ఘాటు చికెన్ గీ రోస్ట్ చేసుకొని మందుతోటి సర్వ్ చేసుకుంటే ఏముంటుంది. చలో చేసేసుకున్నామా. ఇంకొకటి ఏంటంటే గైస్, మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేరు. మన వీడియోస్ చూసి జరా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూరి. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే మీకేమైనా రెసిపీస్ కావాలన్నా, మీకేమైనా రెసిపీస్ తెలుసుకోవాలన్నా నాకు కింద కామెంట్ చేయండి. నేను కంపల్సరీ మీకు చేసి చూపిస్తా. ఓకేనా. ఏమంటున్నా, ఇప్పుడు చేసేసుకున్నాం. లెట్స్ గో. చలో గైస్, మనం ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని గీ అన్నమాట, ఇది గీ ఇందులో వేస్తున్నా. గీ మనం మంచిగా మెల్ట్ చేసుకున్న తర్వాత ఆనియన్ అనేది సాతే చేసుకున్నాం. ఏమంటున్నా, మంచిగా ఆనియన్ అనేది సాతే చేసుకున్నాం. ఇగో గైస్, ఇవి వచ్చేసి మన ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ, ఇది పుదీనా, ఇవన్నీ మనం వేపుకుందాం. ఓకేనా. గీ అయితే మనకి గరం అయింది. ఇందులో ఉల్లిగడ్డ వేసుకుందాం. ఉల్లిగడ్డ, మన పచ్చిమిరపకాయలు వేసుకుందాం. మంచి దీన్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు కొంచెం మనం ఫ్రై చేసుకుందాం. ఓకేనా గైస్. ఇందులోనే మనం కొంచెం పుదీనా అనేది వేసుకుందాం. పుదీనా ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే మనకి మెంతం కూర ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది పుదీనా అనేది. అందుకనే మనం పుదీనా కొంచెమే వేసుకోవాలా. ఓన్లీ మనం నాన్ వెజ్లో కంపల్సరీ పుదీనా వేస్తాం కాబట్టి కొంచెమే వేసుకోవాలి. అలా ఎక్కువ వేసుకున్నాం అనుకో పుదీనా, మనకి మెంతం కూర అనేది టేస్ట్ అనేది డామినేట్ చేస్తుంది. ఓకేనా. దీన్ని మంచిగా వేపుకుందాం మనం. గైస్, ఉల్లిగడ్డ అయితే వేగింది. ఉల్లిగడ్డ వేగిన తర్వాత కొంచెం మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అది ఒక 2 టేబుల్ స్పూన్ ఉంది జింజర్ గార్లిక్ పేస్ట్. గైస్, నేను ఇట్లా వీడియో తీస్తున్నా అని చెప్పి మీరు ఏమనుకోకండి, ఎందుకంటే నా దగ్గర ఎవరు కెమెరామ్యాన్ గిట్ట ఎవరు ఉండరు. నేను ముంగట సెటప్ చేసుకొని నేను వీడియో తీస్తున్నా. అది నా దగ్గర ఇది గిట్ట లేదు, ఏమంటారు దాన్ని ఏమంటారు తెలియదు నాకు. ఫోన్ హోల్డ్ చేసే గ్యాజెట్ గిట్ట లేదు. ఓకేనా గైస్, జర ఏమనుకోకూడదు. జర మన వీడియోస్ గిట్ట మీరు చూసినట్టయితే జర లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకూడదు. ఇంకొకటి ఏంటంటే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు ట్యాగ్ చేయండి, నాకు కామెంట్ చేయండి, నాకు ఈ రెసిపీ కావాలని, నేను మీకు చేసి పెడతా. ఓకేనా గైస్. కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ కంపల్సరీ చేయండి. ఓకే గైస్, ఉల్లిగడ్డలు వేగినాయి కదా. ఉల్లిగడ్డలు వేగిన తర్వాత ఒక మనం హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాము. పసుపు వేసుకొని జర మంచిగా కలుపుకుందాం. ఈ పసుపు అనేది జర కొంచెం పచ్చి వాసన పోయేదాకా కలుపుకున్న తర్వాత మనం ఇలా చికెన్ అనేది వేసుకున్నాం అనమాట. ఓకేనా. ఇగో నేను చికెన్ ముందుగానే కడిగి పెట్టుకున్నా. ఈ చికెన్ వచ్చేసి మనకి లెగ్ అనమాట, లెగ్ చికెన్. ఇది బ్రెస్ట్ చికెన్ కాదు. అదే లెగ్ చికెన్ యూజ్ చేస్తే, లెగ్ చికెన్ ఏమో జర జ్యూసీగా ఉంటుంది, చికెన్ అనేది మనకి సాఫ్ట్ అనేది ఉంటుంది. అదే నువ్వు బ్రెస్ట్ చికెన్ యూజ్ చేసినావు అనుకో, చికెన్ రబ్బర్ ఉంటుంది. అందుకనే మనం ఇందులో చికెన్ బ్రెస్ట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా. చికెన్ బ్రెస్ట్ వేసుకున్నాం. జర మంచిగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత దాన్ని చికెన్ డైరెక్ట్గానే కుక్ చేస్తున్నా. కొంతమంది ఏం చేస్తారంటే చికెన్ని ఫస్ట్ బాయిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. మీకు డైరెక్ట్గా చూపిస్తున్నా గీ రోస్ట్ అనేది. ఓకేనా గైస్.
గైస్ చికెన్ అనేది కొంచెం ఉడికిపోయింది. ఇలా మనం ఇప్పుడు ఇలా టమాటాలు యాడ్ చేసాం. ఒకటే టమాటా, ఎక్కువ యాడ్ చేయొద్దు. ఇది మనకి డ్రై ఉంటుంది కాబట్టి ఒకటే టమాటా యాడ్ చేయాలి, ఓన్లీ టేస్ట్ కోసం. ఆ టమాటా ఏంటంటే పుల్లదనాన్ని, ఆ తీపిని అనేది ఇస్తుంది కాబట్టి ఖాళీ ఒకటి టమాటా అనేది మనము ఇలా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఎక్కువ యాడ్ చేసిరా అంటే మళ్ళీ కర్రీ అయిపోతుంది. ఒకటి టమాటా అనేది యాడ్ చేసుకొని కలుపుకుందాం మనం. జర ఇట్లా అడుగంటుతుంది, ఏం కాదు, మాడిపోయే స్మెల్ అయితే ఏం రాదు. మనం అల్లం వెల్లిగడ్డ వేసినాం కాబట్టి ఇట్లా అడుగు అనేది అంటుతుంది అనమాట. ఇట్లా అడుగు ఏం కాదు, అది దాంతో ఇంకెక్కువ ఫ్లేవర్ వస్తుంది మనకి ఈ చికెన్కి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఈ కడాయి అనేది కొంచెం మీరు లావుగా ఉండే కడాయి అయితే యూజ్ చేయండి, ఎక్కువ మాడిపోదు, జల్దీ మాడిపోదు. ఓకే గైస్, దీంతో ఇప్పుడు మనం మందు గిట్ట తాగితే ఏమన్నా ఉంటుంది ఆ స్టఫ్, వేరే లెవెల్ స్టఫ్ అనుకో. ఇక ఇచ్చిపాటి పర్ఫార్మెన్స్ ఉంటుంది ఈ చికెన్ గీ రోస్ట్ అయితే. ఇప్పుడు ఈ మెంతం కూర అనేది మనము లాస్ట్కి వేసుకుందాం. లాస్ట్ ఒక 5-10 మినిట్స్ ఉన్నప్పుడు మెంతం కూర అనేది వేసుకుందాం. ఇప్పుడే వేసుకుంటే ఏంటంటే జల్దీ ఉడికిపోతుంది. ఏవైనా ఆకుకూరలు మీరు వేసుకుంటే, ఏ ఆకుకూరలైనా మీరు కుక్ చేసుకున్నట్లయితే దించేటప్పుడు ఒక లాస్ట్ 5-10 మినిట్స్ వేసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువ మనము ఉడకబెట్టొద్దు, ఫ్రై చేయొద్దు, ఏం ఎక్కువ చేయొద్దు, అవి జల్దీ ఉడికిపోతాయి కాబట్టి. గైస్, ఇంట్లో మనం అయితే ఒక 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాము. 1 టేబుల్ స్పూన్ కారము, మళ్ళా రుచికి మీకు ఎట్లా అనిపిస్తే అంత ఉప్పు వేసుకోండి. రుచికి తరిగల ఉప్పు, నాకు వస్తలేదు అనడానికి. ఓకేనా గైస్, వేసుకొని కలుపుకోండి. గైస్ సారీ ఏమనుకోకండి, నాది మైక్లో కొంచెం ఛార్జింగ్ అయిపోయిన ఉండే, అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇప్పటిదాకా మనం ఉప్పు కారం వేసుకున్నాం కదా, అల్లనే ఇప్పుడు ధనియాల పొడి ఇంకా మళ్ళీ జీరా పొడి వేసుకొని కలుపుకొని మనం ఒక 2 కప్పుల మెంతం కూర అనేది వేసుకున్నాము. మంచిగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంచిగా మెంతం కూర అనేది ఒక 5 నిమిషాలు ఉడకాలి అంతే. ఎక్కువ మనం ఫ్రై చేసుకోవద్దు మెంతం కూరని. మంచిగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఆటోమేటిక్గా అది ఉడికిపోతుంది, అది జల్దీ ఉడికిపోతుంది, ఆకుకూరలు అనేది జల్దీ ఉడికిపోతుంది. ఇప్పుడు చూడండి, మంచిగా నేను ఎంత కలిపినా కానీ మనకి గీ అనేది బయటకు వస్తుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి మీరు. ఆ గీ అనేది ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు మన కూర అనేది రెడీ అయిపోయింది. మనం సర్వీస్ చూసుకున్నాం, ప్లేట్లో సర్వీస్ చేసుకున్నాము. ఓకేనా గైస్, చూడండి కుట్ట ఎంత మంచిగా ఉడుకుతుందో మెంతం కూర అనేది. అట్లా ఉడకాలన్నమాట. అట్లా ఉడికిందంటే మనకి ఎప్పుడైతే గీ అనేది బయటికి వస్తుందో అప్పుడు మనకు అర్థమైందంటే మంచిగా కుక్ అయిపోయినట్టు. ఓకేనా గైస్, ఇప్పుడు మనం ఏం చేసామంటే మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని మనం అన్నంతో అయితే నేను దీన్ని తింటున్నాను అన్నమాట. మీరు రోటీస్ కానీ నాన్స్ కానీ మళ్ళీ మందుకి స్టఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అయితే ఉంటుంది గైస్. అయితే ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఓకేనా గైస్, మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం ప్లేటింగ్ చేసుకున్నాం. ఫైనల్ అయితే మన అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది. చికెన్ అనేది మన గీ రోస్ట్ చికెన్, మెంతం కూర గీ రోస్ట్ చికెన్, మెత్తి గీ రోస్ట్ చికెన్. మనం ప్లేటింగ్ అయితే ఇట్లా వేసుకున్నాం. మన వైట్ రైస్, మళ్ళీ చికెన్, మళ్ళీ ఆనియన్ నిమ్ముతోటి గార్నిష్ అయితే వేసుకున్నాం. వేడి అన్నం, దాన్ని అసలు చూసేట నా నోట్లకైనా ఇట్లా నీళ్ళు వెళ్తున్నాయి ఆ చికెన్ చూసి. తినైతే టేస్ట్ ఎట్లుందో చెప్తా, మంచిగా చేసుకొని తిందాం గైస్. ఇంకొకటి ఏంటంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ నాకు కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. నేను కంపల్సరీ మీకు అదైతే కామెంట్లో ఉన్న ఫుడ్ అయితే నేను మీకు చేసి అయితే చూపిస్తా, ఏమంటున్నా. ఓకేనా, ఇంకొకటి ఏంటంటే మనకి IPL అయితే నడుస్తుంది. నేనైతే సన్ రైజర్స్కి అయితే సపోర్ట్ చేస్తున్నా. మనం హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ ఎట్లయినా ఆరెంజ్ ఆర్మీ మనము. ఓకేనా గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకరి. ఇంకొక వీడియోతో కలుసుకుందాం. కామెంట్ అయితే చేయకండి. ఓకేనా, ఇప్పుడైతే నేను టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. మంచిగా చికెన్ కర్రీ వేసుకొని కలుపుకొని తింటుంటే వా, మీడియం టేస్ట్ ఉంది తెలుసా గైస్. ఒకసారి ట్రై చేయండి. మందుతో అయితే ఇంకో సూపర్ ఉంటుంది. మనం మందు డ్యూటీలు ఉన్నాం కాబట్టి ఏం లేదు, అందుకనే నేను రైస్తో తింటున్నా. మందు చపాతి కర్రీ ఎక్సలెంట్ కాంబినేషన్ అంటున్నా అనుకో ఖాళీ. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.